హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే అరే ఇది కంటిన్యూషన్ కాదా? మళ్ళీ చెప్పిన రెడీయా? మంచిగా చెప్పాలి. రెడీ 1 2. నేనెందుకే నేను నిలబడితే నీకు మాట నీకు రాదు. ఫస్ట్ ఛానల్ ఇంట్రడక్షన్, దాని తర్వాత మెల్లగా మ్యాటర్లోకి తీసుకుపోవాలి. అంటే డిమాండ్ పోతున్నాం అని చెప్పేసి. దాని తర్వాత చాలా రోజులు అయింది వీడియో తీయక, డిమాండ్ పోక చాలా రోజులు అయింది. యాక్చువల్గా పిల్లలతో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. పిల్లలు సాయంత్రం వచ్చేసరికి 7 అవుతుంది. ఇక మళ్ళీ మేము వచ్చిన తర్వాత పిల్లలు ఇక అలసిపోయి ఉంటారు, మనం తీసుకోలేక మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. రెడీ? అప్పుడు నేను మెల్లగా హీరోలోకి ఎంటర్ అవుతా. రెడీ 1 2 యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాహ్నవి గాయత్రి. సో అందరు ఎట్లరు ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో మా వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి అయితే మా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. సో మా వీడియోస్ అయితే నేనే తీస్తున్నా ఫ్రెండ్స్. మా పిల్లలు, ఎందుకంటే మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తురు కదా, వాళ్ళు వచ్చేవారికి ఈవినింగ్ అవుతుంది. సో వాళ్ళైతే ఎక్కువ శాతం అయితే వీడియోస్ వల్ల కనిపించారు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, మేమైతే డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా డీమార్ట్కి వెళ్ళక, 3 months అవుతుంది. సో ఇంట్లో సామాన్లు అయితే లేవు, అందుకే డీమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా యాక్చువల్లీ పిల్లల్ని తీసుకొని వెళ్దామని ప్లానింగ్ ఉండే, కాకపోతే ఇక పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. సో వాళ్ళు వచ్చే వరకు అయితే ఇంకోటి ఏంటంటే పిల్లల్ని బ్లాగ్స్ గా మేము పెట్టొద్దు అనుకున్నాం కాబట్టి సో ఇక కంప్లీట్ మేము ఇద్దరమే మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు కూడా ఈవినింగ్ 7 అవుతుంది. వచ్చినాక అంటే వీలు కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి రాసుకోవడం మేము ఇద్దరమే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో మీకు నచ్చితే చూడండి, ఓకేనా? సో అప్పుడప్పుడు పిల్లలు మాత్రం బ్లాగ్ గా కనిపిస్తుంటారు, కానీ ఎక్కువ శాతం మాకు కనిపించరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఒక మెడ్డేలాగా పెట్టేసి చేయకూర్చుందని చెప్పలేక వారమో రాని డిమాండ్ పోయి నానే సామాన్లు తెచ్చుకోవాలి. పోయి నేను మంచి షూస్ తెచ్చుకుంటా. నేను జాగింగ్ చేస్తున్నా కాబట్టి మంచి షూస్ బాగా చేయకూర్చుందంట. ఓకే, డిమాండ్ కాడ కలుసుకుందాం. ఓకేనా? మా బాగా కొత్త డ్రెస్ వేసుకుందాం. కామెంట్ కొత్త డ్రెస్ వేసుకున్నావు కదా, మంచిగా ఉంది డ్రెస్. ఓకే, ఇదేసి డోరేసి 3 సంచులు తీసుకో అంతే, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. గిన్నె ఎందుకు ఉంటుంది బల్లి? ఒక్క చేతిని పెడుతున్నా, నువ్వు పెడతా ఒక్క చేతి చూడు, ఒక్క చేతిని పెడుతున్నా. ఈజీగా 20 కిలోలు ఉంటుంది అది. హలో, మేము డిమాండ్ పోతున్నాం. వచ్చిన తర్వాత మాట్లాడతా. సరే వస్తా, గంటలు వచ్చినాక ఫోన్ చేయి. సరే, నేనేం దబాయించాను, వచ్చినాక మాట్లాడు. పైసలు తీసుకున్నా. ఈరోజు డిమాండ్ ఖర్చు అంతా మా బాగా మంది. లైట్లు బంద్ చేసి ఇది కిటికీలు వేసేద్దాం, ఎందుకంటే వర్షం పడడానికో చెప్పలేము. అరే వర్షం పడుతూనే ఉంది ఆల్రెడీ, తాళం వేసేసాయి. సో మేము ఆటో బుక్ చేసుకొని పోతున్నాం ఫ్రెండ్స్. వేసేయి ఇక ఆటో బుక్ చేసుకుని వద్దు, ఎందుకంటే మా కారు పరిస్థితి చూడండి, ఒక సెట్ అయిపోయింది. అది మొత్తం డస్ట్ అయిపోయింది. ఇప్పుడు దానికి అడిగేసరికి నాకు దూరం తిరిగిపోతుంది. అందుకని చెప్పేసి ఆటోలో పోయి ఆటోలో వస్తాం. పట్టుకో వానమూల ఏంటి మాట్లాడేమనండి ఇట్లా. సరే, దగ్గర ఇట్లా పెట్టుకో, మాట్లాడు, కింద పెట్టుకో మాట్లాడు. అసలు వంకర చేయికి ఇచ్చినవేంది? నువ్వైతే నిజంగా నన్ను అయితే ఎట్లా చేస్తున్నావే, నన్ను అయితే ఆగని చేసి పాడేసుకుని. ఏం కదా నీ వాచ్ చూడదా? ఓకే నడుగా. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాం. ఇంకా ఆటో బుక్ చేయలేదు, బుక్ చేస్తా. నాకు జోబుడే ఉందిరా. మా జాహ్నవి సాయంత్రం వచ్చినాక డిమాండ్ సామాన్ చూసింది అనుకో, ఏడుస్తుంది. నన్ను తీసుకోవలేదు మీరు, ఇద్దరు ఒకవే వాళ్ళని తీసుకోవద్దు. 5,000 ఖర్చు ఎక్కువ అవుతుంది. చాలా ఫ్రెండ్స్, మా ఆటో తొందరగా బుక్ అయింది. ఇప్పుడు నేను మా బాలాన్ని కలిసి పాట పాడతాను. ఇప్పుడు మీ అందరికి ఎంటర్టైన్మెంట్.
ఆటో వచ్చే వరకు పాడే. రెడీ 1 పాత పాట వచ్చు కదా మంచి. రెడీ 1 ఫోన్లో పెడితే ప్రియ బాబా ఇక్కడ ఉన్న పక్కన నువ్వేమన్నట్టుండు ఉన్న పక్కన నువ్వే. సో హలో ఫ్రెండ్స్, సో ఫైనల్గా మేమైతే డిమార్ట్ దగ్గరికి వచ్చేసాం. అటు లాగిన్ చేయాలి నువ్వు, నేను కాదు చేసేది. అటు ఫోన్ పట్టుకో. ఈ చేతిలో బ్యాగ్ మట్టుకుంటే ఈ చేతిలో ఈ బ్యాగ్ పట్టుకున్నా. అదే నువ్వేమన్నా నువ్వే చేస్తాను బ్లాగింగ్ పట్టు ఒకసారి. ఇంకా ఎవరు లేనప్పుడు చేసాడు కాదు బ్లాగింగ్ అంటే. 10 రోడ్డు మీద అందరు ఉన్నప్పుడు అందరు చూస్తుండగా మనం బ్లాగింగ్ చేసాం అనుకో, అప్పుడు మనం నిజమైన బ్లాగర్ అవుతాం. అంతేగాని ఎవ్వరు లేనప్పుడు ఎవరు లేరు. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అంటే మార్కెట్ కాదు, అందరు చూస్తుండగా అందరి మధ్యలో వీడియో చేయాలి. అప్పుడు మీరు నిజమైన యూట్యూబర్. పట్టుకో. అటుంటే మా బాలవంతు ఇందాక 4 గోడల మధ్యలో మంచిగా మాట్లాడింది. ఇప్పుడు మాట్లాడంటే భయం. ఆ భయం పోయిన రోజే మీ అందరు యూట్యూబర్స్ అవుతారు. అర్థమైందా? ఎప్పుడైనా సరే భయం ఉండి మనం బ్లాగింగ్ చేద్దామంటే చేయలేము. ఎందుకంటే వాళ్ళు మననే చూస్తారు, వీళ్ళు మననే చూస్తారు అని చెప్పేసి లోపల ఒక భయంతో మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం అది కంప్లీట్గా మాట్లాడలేకపోవచ్చు. మా బాలమని లెక్క బిగినర్స్ యూట్యూబర్ బిగినర్ యూట్యూబర్స్ మా బాలమని. సో ఇప్పుడు మేము చాలా ఐటమ్ తీసుకోవాలి. ముఖ్యంగా నాన్ స్టిక్ ఐటమ్ తీసుకోవాలి. నాన్ స్టిక్ బోగాని లేవు మా ఇంట్లో. ఓ బండి పట్టుకొచ్చింది బాలమని. నాకు బండి నాది. మా బాలమనికి ఎంత సంతోషమో. ఎన్ని రోజులు అయిందా డిమాండ్కి రాక? ఎన్ని రోజులు అయినా 3 నెలలు డిమాండ్ చూడలేక ఉండలేక పోయింది. రోజు నా ఇంట పడుతుంది. డిమాండ్ పోదాం. ఇది ఏం కొనుక్కోకున్నా సరే కానీ డిమాండ్కి రావాలి. ఈ ఫారెస్ట్ అదే ఉంటుంది, ఆడవుతుంది. ఫస్ట్ కందిపప్పుతో స్టార్ట్ అవుతున్న డిమాండ్ సరుకు సామాన్లు. ఇది ఎక్కువసేపు ఉంటారు ఈ గ్రాసరీస్ దగ్గర. 5 నిమిషాలు బయటికి పడతారు కాదా? మన పైన పోయినాక టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అన్నీ తీసుకున్నాక కంటిన్యూ చేస్తా. ఓకేనా?